అడవులన్నీ ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ అడవుల్లో సంచరించే అరుదైన ప్రాణులకు కూడా ప్రాణహాని ఏర్పడింది. ప్రస్తుతం మనం 140 నేషనల్ హైవే నాయుడుపేట పూతలపట్టు మార్గంలోని కాణిపాకంకు సమీపంలో ఉన్న జాతీయ రహదారి పైన ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఏ రంగంపేట క్రాస్ అంటే 6వ కిలోమీటర్ వద్ద గోపాలకృష్ణాపురానికి వెళ్ళే పల్లె వద్ద అడవులన్నీ ఇట్లా దగ్ధమవుతూ కనిపించాయి. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కొండ కిందనే అనేక మంది రైతుల పంట పొలాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ ప్రాంతం అంతా పాడి పశువులకు నిలయంగా ఉంది. అలాగని ఇక్కడ రైతులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతి రైతు తన పాడి ఆవులను సాకి సంతరించడానికి అవసరమైన గ్రాసం పెంపుదలకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏ రంగంపేట అనే ఈ ఊరి వద్ద అంటే నేషనల్ హైవే 140 పైన 6వ కిలోమీటర్ రాయి వద్ద అంటే ఇది ఇటు గాదంకి టోల్ ప్లాజా నుంచి చిత్తూరుకు వెళ్ళే మార్గంలో కాణిపాకం క్రాస్ రోడ్ దాటగానే దగ్గర కనిపించే ఈ కొండలన్నీ ఇలా కాలుతూ కనిపించాయి. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ మొత్తానికి వేసవి కాలం కావడం వల్ల ఈ కొండలకు నిప్పు పెట్టి వర్షాలు కురిస్తే పచ్చిక బయళ్ళు బాగా పెరుగుతాయనే ఒక మూఢనమ్మకం మొదటి నుంచి కూడా పల్లె ప్రాంతాల్లో వినిపించే మాట కనిపించిన దృశ్యాలు. అదే పరిస్థితి నేషనల్ హైవే 140కి దగ్గరే అంటే జాతీయ రహదారికి అత్యంత సమీపంలోనే కొండలన్నీ ఇలా కాలుతూ కనిపించాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చిత్తూరు జిల్లాలో భారీగా విస్తరించి ఉన్న శేషాచలం పర్వత శ్రేణువులు అలాగే కాణిపాకం వెళ్ళే మార్గం కానీ లేదా బాకరాపేట అంటే మదనపల్లికి వెళ్ళే మార్గం అంతా అడవులతో విస్తరించి ఉంటాయి. ఈ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెలు కూడా అక్కడి రైతులు పంట పొలాలను సాగు చేయడంతో పాటు పాడి పశువు సంపదను కూడా సాకి సంతరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అడవులన్నీ ఇలా దగ్ధమవుతూ ఉండడం వల్ల అందులోని జీవరాశులన్నీ గాలి మసి బూడిదైపోతున్నాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు కనిపిస్తున్న ఇదే వ్యవహారం ఇక్కడ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు కనిపించింది. వీడియో జర్నలిస్ట్ దినేష్ కునుకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్ 140 నేషనల్ హైవే నుంచి.